మాస్టర్ గారు చెప్పారని చెప్పి మనకు పుణ్యశాస్త్రి గారు చెబుతూ ఉంటారు. ఏంటంటే అడవికి రాముడు వచ్చినప్పుడు రాముడి గురించి తర్వాత తెలుసుకొని ఎట్లయినా రాముడిని మళ్ళీ వెనక్కి తీసుకెళ్లాలని భరతుడు వస్తాడు, ససైన్య సమేతుడై వస్తాడు. ఆ వస్తూ ఉంటే దూరం నుంచి చెట్టెక్కి చూస్తాడు, ఏమిటి కలకలం జరుగుతోందని. ఎవరు? లక్ష్మణస్వామి. చూసి వస్తున్నాడు, సైన్యంతో వస్తున్నాడు. పైగా వెంటనే దిగి అన్నయ్య విల్లములు తీసుకో రెడీగా అన్నట్ట రాముడితో. ఎందుకయ్యా అన్నట్ట, ఎందుకంటే వస్తున్నాడు వాడు, భరతుడు వస్తున్నాడు, నిన్ను అడవిలో కూడా ఉంచకుండా మళ్ళీ నువ్వు 14 ఏళ్ళ తర్వాత వస్తే ఎక్కడ సిటీ ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పి ఆ పదవి కోసం అని చెప్పి నిన్ను లేపేద్దాం, మనల్ని లేపేద్దామని వస్తున్నాడు, అర్జెంటుగా విల్లములు అందుకో అన్నట్ట. రాముడు అన్నట్టు, ఏంట్రా మాట్లాడితే సీటు అంటున్నావు, నీకేమన్నా సీటు కావాలో చెప్పు, వాడికి చెప్పి ఇప్పిస్తా అన్నట్ట. సరే ఆయన రావటము, కాళ్ళ మీద పట్టము, ప్రాధేయపట్టము, అన్నా నువ్వే రావాలంటాం, అదంతా చూశాడు ఎవరు? లక్ష్మణుడు. అప్పుడు రాముడు మాట్లాడుతూ లక్ష్మణుడు వైపు తిరిగేట, అరే నువ్వు చాలా తెలివిగలవాడివిరా అన్నట్ట. భరతుడు మాట్లాడుతుంటే ఎవరితో చెబుతున్నాడు? లక్ష్మణుడికి చెప్పాడు, నువ్వు చాలా తెలివిగలవాడివిరా అన్నట్ట. మళ్ళీ భరతుడు తిరిగి, నాయనా నువ్వు తెలివిగలవాడివి, బుద్ధిమంతుడివి అన్నట్ట. అంటే అర్థం ఏంటంటే నీకు బుద్ధి లేదని తిట్టాడంట. లక్ష్మణుడు బుద్ధి లేదని తిట్టాడు అక్కడేమన్నా. అది కూడా ఎంత సుందరంగా ఉంది. ఒకరిని పట్టుకొని నువ్వు తెలివిగలవాడివి అని, ఇంకోటి నువ్వు తెలివిగలవాడివి బుద్ధిమంతుడివి అంటే అర్థం అవతలవాడికి బుద్ధి లేదనేగా. ఎవరికి ఎలా ట్రీట్మెంట్ ఇస్తాడు చూడండి. భరతుడు వచ్చింది ఏమిటి? వాళ్ళ అమ్మని బాగా తిట్టి, మా అమ్మ తప్పు చేసింది, మా అమ్మ కైక ఇలా చేయబట్టే ఇంత వినాశనం జరిగింది, నన్ను క్షమించు అందాం అనుకొని కోపంగా వచ్చాడు. వస్తే వెంటనే వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్, గురువులు, పరమాత్మ వాళ్ళు కాదు ఎవరు? మాస్టర్ గారు అంటారు గడుసరులు అన్నారు గురువులు. ఆయన ఏం చేశాట, మొట్టమొదటి ముందే బ్రేక్ వేసాడు. ఇంకా ఆయన మాట్లాడడానికి ముందు లేకుండా, నువ్వు ఎంత ధన్యజీవి, ఎలాంటి మహానుభావుడైన తల్లికి పుట్టినటువంటి వాడివి, ఎంత మాతృభక్తి పరాయణుడివి అన్నట్ట. అయిపోయింది. ఇంకేం తిడతాడు తల్లిని? అంటే వాళ్ళు అవతల వాళ్ళని ఎలా బాగు చేస్తారో చూడండి. ఆ బాగు చేయడం కూడా ఎంత సుందరంగా ఉంటుందో చూడండి.